హలో వెల్కమ్ టు మై ఛానల్. ఒక చిన్న ఊరిలో రాము అనే యువకుడు తన కొత్త ఇంట్లోకి మారాడు. ఆ ఇల్లు చాలా పాతది, చౌకగా దొరికింది. ఊరిలో వాళ్ళు ఆ ఇంటి గురించి ఏదో రహస్యముందని, రాత్రిళ్ళు వింత శబ్దాలు వస్తాయని చెప్పారు. కాని రాము దాన్ని పట్టించుకోలేదు. ఇవన్నీ కేవలం కథలు అని అనుకున్నా. డు మొదటి రాత్రి రాము ఇంట్లోని చిన్న గదిని గమనించాడు. ఆ గది తాళం వేసి ఉంది. దాని తలుపు మీద ధూళి పేరుకుపోయి ఉంది. ఇంటి యజమాని ఆ గదిని తెరవవద్దని హెచ్చరించాడు. కాని రాముకి ఆసక్తి కలిగింది. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత అతను ఒక పాత తాళం చెవిని చూశాడు. ఎవరూ లేరు. ఆ రాత్రి నుండి వింత విషయాలు మొదలయ్యాయి. రాము నిద్రలో రాము రాము అని ఎవరో పిలుస్తున్నట్టు వినిపించేది. అతను లేచి చూస్తే ఎవరూ కనిపించేవారు కాదు. ఒకరోజు రాత్రి అతను గదిలోంచి మెల్లగా నడిచే శబ్దం విన్నాడు. ధైర్యం చేసి మళ్ళీ గదిలోకి వెళ్లాడు. అక్కడ అద్దం ముందు ఒక సన్నని ఆకారం నిలబడి ఉంది. ఒక స్త్రీ తెల్లటి చీర కట్టుకొని తల దించుకొని ఉంది. రాము భయంతో ఎవరు నీవు అని అడిగాడు. ఆమె తల ఎత్తింది. ఆమె ముఖం లేదు. కేవలం చీకటి గుండంలాంటి ఖాళీ మాత్రమే ఉంది. ఆమె నవ్వుతూ నీవు నన్ను విడిచిపెట్టావు. ఇప్పుడు నీవు ఇక్కడే ఉండాలి అని చెప్పింది. రాము వెనక్కి తిరిగ పరుగెత్తబోయాడు. కాని తలుపు మూసుకుపోయింది. అతను కేకలు వేసినా ఎవరూ వినలేదు. మరుసటి రోజు ఉదయం ఊరివాళ్లు ఇంట్లోకి వచ్చి చూస్తే రాము కనిపించలేదు. కాని ఆ చీకటి గదిలోని అద్దంలో అతని ప్రతిబింబం నవ్వుతూ కనిపించింది. అప్పటినుండి ఆ ఇంట్లోకి వెళ్ళిన ఎవరూ తిరిగ రాలేదు. ఊరివాళ్లు చెప్పుకుంటారు, ఆ గదిలో ఏదో ఆత్మ ఉందని, అది తనతో ఎవరినో కావాలని వెతుకుతోందని.